మామ నమస్తే. నేను మీ శ్రీహరి. ఈరోజు అయితే మేమందరం కలిసి చెరువు గట్టుకు వెళ్తున్నాం. అమావాస్యకు అయితే నిద్ర చేయడానికి చెరువు గుట్టకు అయితే వెళ్తున్నాం. చూద్దాం చెరువు గట్టులో ఎట్లెట్టుంటుందని మొత్తం పూర్తిగా చూడండి. ఏదో ఒక లైక్ వేసి ఇక్కడ ఇక్కడ అవతల ఇక్కడైతే కొబ్బరికాయలు దొరుకుతాయి అనమాట మనకి. చూడండి అక్కడ కూడా కొబ్బరికాయలు అండ్ ఇక్కడ కొబ్బరికాయలు దొరుకుతాయి. తీసుకొని అయితే బయలుదేరుతున్నాం. బాబు నువ్వు కూడా హాయ్ చెప్పరా. నువ్వు చెప్పరా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇంకోటి రా హాయ్ చెప్పరా. హాయ్ చెప్పు. చిన్నపిల్లలు ఫ్యామిలీతో ఇదే బాధ. సోడా అయితే కావాలి. ఆయన పర్సనల్ చేస్తాను. ఆయనకు పోతే ఇంకొకరికి ఇంకోటి అంత రేపు చూపిస్తా. ఇక జనాలు తక్కువనేవు రా. జనాలు చూడండి తక్కువ పథకాలుగా పోతారు. చెరువు గడికి అమావాస్య పుణ్యానికి అయితే మస్తు మంది వస్తారు. అది ఇసుక పోతే రాలనంట. ఇప్పుడు ఇక్కడ తక్కువ కనిపిస్తారు. ఇంకా ముందు మీరు చూపిస్తాం మీకు ఎంతమంది ఉంటారు. మామూలు టైంలో ఎప్పుడు వచ్చినా నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఈ అమావాస్య పుణ్యాలకు వచ్చినప్పుడే ఆ దేవుడు ఇక్కడ ఉండడో కైలాసం పారిపోతున్నారు. అంతమంది వస్తారు జనాలు. కానీ మామూలు టైంలో వస్తే ఖచ్చితంగా దేవుడి దర్శనం ప్రశాంతంగా అవుతుంది. మంచిగా ఉండొచ్చు అనమాట. ఒప్పుకోవచ్చు. ఇప్పుడేమో అందరేమో అమాసాలకనే వస్తారు. దర్శనాలు అయిపోయి కూడా వస్తారు కొంతమంది. వచ్చినాయి ఇంకా ముప్పు ఇదంతా నింతది. ఇంకా నైట్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ పార్కింగ్ కూడా ఎక్కువ అయిపోయింది. అప్పుడు అన్ని కార్లే ఎవరు ఉన్న బండి వాళ్ళు వేసుకొని వస్తారు. మాకున్న బండి మేము వేసుకొని వచ్చినాం. అటు కూడా చూపెట్టే ఆడ మొత్తం నిండిపోయింది. అవునుగా పోలీసులు అయితే ఆపుతున్నాడా? ఎవరి పోలీసు లేవు. మేము ఆడ లోకలే అంటారని ఆటోలో మేము కూడా లోకలే అని పంపించి అది ఒక చిన్న ట్రిక్ అనమాట. ఆటో వేసుకొని వస్తే లోకలే అన్నారు. మనం బైక్ వేసుకొని వచ్చినా లోకల్ అన్నారు. అంతే వెళ్ళిపోతారు. వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతారని వెళ్ళిపోని అంటారు. చిన్న లాజిక్ తెలవక ఆడనే పెట్టుకుంటారు పార్కింగ్. మీరు మొత్తానికి ట్రాఫిక్ నుంచి తప్పించుకొని అక్కడి నుంచి అయితే లోకలే అని కూడా తప్పించుకొని అయితే ఇక్కడ వరకు వచ్చినాం. ఇంకా పైకి అయితే పోనిస్తలేరు. ఇది పార్వతమ్మ గుడి ముందర కనిపిస్తుంది కదా మీకు. అక్కడ పార్వతమ్మ టెంపుల్ అనమాట. ఇక్కడంతా పార్కింగు అండ్ ముందు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఆ ఈవినింగ్ టైం కాగానే మనకి పోలీస్ సిబ్బంది వస్తుంది అనమాట. వాళ్ళకంటే ముందు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పార్క్ చేసుకొని ఇక ఇక్కడే నైట్ అంతా రెస్ట్ తీసుకొని కొంతమంది మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కొంతమంది ఇప్పుడే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ ఒక నైట్ నిద్ర చేసి వెళ్తారన్నమాట. ఇంకో అక్కడైతే స్నానాలు చేస్తారు. మా వాళ్ళు కూడా ఇప్పుడే దర్శనం చేసుకున్నాం అనుకుంటారు. ఉదయాన్నే దర్శనానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. పిల్లలు కదా చిన్న పిల్లలు సర్దికి స్నానం చేయలేరు కాబట్టి ఇప్పుడే స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటారు. సో మనం కూడా లెట్స్ స్టార్ట్. స్నానానికి వెళ్ళేసి స్నానం చేసేసి పైకి ఎక్కాలి. మెట్లు ఎక్కుంటూ దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసినాక ఫుడ్ తినేసి నైట్ అయితే ఇక్కడ స్టే చేద్దాం. ఇక్కడ నిద్ర చేసిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం. ఇంకా మా పక్కలో అయితే ఇక్కడ వేసుకున్నాం. సో మనమైతే స్నానానికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ గుండం కాడ కూడా చేయొచ్చు. ఆ గుండం కాడ చేయొచ్చు పైన. కానీ పిల్లలు ఉన్నారు కదా తీసుకొని అక్కడికి వెళ్ళలేమన్నమాట. ఇంకా పొద్దున్నే చేస్తున్నాం సర్దులు అయితే అని చెప్పినాక అందుకని ఇక్కడే పార్వతమ్మ గుళ్ళో చేస్తున్నాం. సో ఇప్పుడైతే గుట్ట మీదకి పోతున్నాం దర్శనానికి. అందరం రెడీ. పొద్దుగాలనే పోవాలి తెలుసు కదా, సర్దులు జరాలని చెప్పేసి పిల్లలు పొద్దుగాల చలికి ఇబ్బంది పడతారని చెప్పి ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇగో వీళ్ళు మా వాళ్ళే. ఇంకా ఇందులో ఒక మా ముస్లిం అయితే మిస్ అయింది. ఆమె పోయి పార్వతమ్మ గుడిలో దర్శనం చేసుకుని అక్కడే ఉండిపోయింది అన్నమాట. ఆటో కాడ సామాన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మనం దర్శనంకి వెళ్తాం. షాపులు అయితే ఉన్నాయి. ఇంకా చూడండి బొమ్మల గురించి. పిల్లల్ని తీసుకొని వస్తే ఇక వాడి కళ్ళు అన్నీ జేసీబీలే అంట. వీనికి జేసీబీ కావాలంట. జేసీబీ ఏంటిదిరా ఏం కావాలి? టిప్పర్ కావాలంట. టిప్పర్ లారీ ట్యాంకర్ జేసీబీ అంటివిగా. మావాడు కూడా ఇంకా అల్లరి బాగానే చేస్తు కానీ వీనికేమో కడుపు నొప్పి లేస్తుంది అన్నమాట. అందుకనే సింహం సైలెంట్గా ఉంది.
ఎప్పటి అమాసల్లాగానే ఇప్పుడైతే కొంచెం అయితే క్రౌడ్ తక్కువ ఉంది అనిపిస్తుంది, కానీ పార్కింగ్లో చాలా కార్లు ఉన్నాయి. అంటే మేబీ అందరూ ఆల్రెడీ టెంపుల్ పైకి ఎక్కునాలే. అది గోపురం కనిపిస్తుంది కదా, ఆ పైకి అయితే ఎక్కాలి మనం. మెట్ల మీద అయితే ఎక్కుదాం అనుకున్నాం, కానీ పిల్లలు అయితే బాగా ఇబ్బంది పడతారని చెప్పి ఆటో మాట్లాడదాం అన్నది మా అత్తమ్మ. ఆటో మీద వెళ్తాం. ఇంకా మెట్ల మీద నువ్వు నడుచుకుంటూ వెళ్తే మాత్రం పిల్లలతో తట్టుకోలేము. ఆడికొకరికేమో మా వాడికి కడుపున ప్లేస్ ఉంది, ఇంకోటేమో కనపడ్డదల్లా నాకు కావాలంటుండు. ఇంకా ఫైనల్గా మా మేడం అయితే మెట్ల మించే పోదామని చెప్పింది. మా అత్తమ్మ వాళ్ళు ఏమో మిగతా పిల్లల్ని తీసుకొని అయితే ఆటోకి వెళ్ళిపోతుంది. మేమైతే మెట్ల మించే పోతున్నాం. ఇంకా ఇది ఎంట్రన్స్, గోపురం ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇంకా బాబుని అయితే నాకు ఇచ్చింది. ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్లో కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరదామని చెప్పి కొబ్బరికాయ అయితే కొట్టింది. చాలామంది ఇక్కడ ఎంట్రన్స్లో కొబ్బరికాయ అయితే కొడతారు అన్నమాట. ఎక్కేటప్పుడు ఇక్కడ ఎంట్రన్స్లో కొబ్బరికాయ కొట్టేసి దేవుడా అంతా మంచి జరగాలి, మాకు కోరికలు తీర్చని చెప్పేసి ఎక్కుతారు. మనకి నందీశ్వరుడు అయితే అక్కడ ఉండు చూడండి. ఎప్పుడైనా శివునికి గోపురానికి కానీ గుడికి కానీ ఎదురు ఎప్పుడు మనకి నందీశ్వరుడు అయితే ఉంటాడు అన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంటుంది. వీడియోలో చిన్నగా కనిపిస్తుంది. దీపాలు కూడా పెడతారు. ఈరోజు అమావాస్య కాబట్టి క్రౌడ్ చూడండి మస్తుగా ఉందన్నమాట. పైకి ఎక్కేస్తేనే ఎవరు అందరూ ఓం నమ శివాయ అనుకుంటూ పైకి అయితే ఎక్కేస్తారు. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం దేవాలయ ధర్మదాయ శాఖ, చెరువుగట్టు గ్రామం, నల్లగొండ జిల్లా. ఓం నమ శివాయ. కొంతమంది మొక్కులు ఉంటాయి అన్నమాట. ఇట్లా మెట్లకి బొట్లు పెట్టుకుంటూ మొక్కుంటూ, కొంతమంది బియ్యం పోసుకుంటూ ఇలా అయితే వెళ్తుంటారు. ఇట్లా ప్రతి వాళ్ళందరూ ఎవరి మొక్కులు వాళ్ళే ఉంటాయి. వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి, ఇలా మొక్కిన మొక్కులు తీర్చుకోవడానికి అయితే ఇలా వెళ్తుంటారు. ఇంకొంతమంది అయితే మోకాల మీద కూడా వెళ్తుంటారు. వాళ్ళు ఎవరైనా కనిపిస్తే దారిలో చూపిస్తాను. అలానే మా మిస్సెస్ మోకాల మీద వస్తుంది మా సమీర. నేను ఇంకెవరైనా కనిపిస్తే చూపిద్దాం అనుకున్నా, కానీ నాకు షాక్ ఇచ్చింది. ఫస్ట్ మోకాల మీద ఎక్కుతుంది. మరి ఇంకా ఏం కోరుకుందో మనకైతే తెలియదు. ఏం కోరుకున్నా మన మంచి గురించే కదా, మా ఇంటి మంచి గురించే కోరుకుంటుంది. కానీ మోకాల మీద ఎక్కుతుంది. నాకు పెద్ద ట్విస్ట్ అనమాట, నాకు చెప్పలేదు. ఇక్కడ వరకు అయితే ఎక్కింది. ఇప్పటికీ ఇక్కడ వరకు అయితే 13 మెట్లు ఉన్నాయి, అంటే 13 మెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వరకు అయితే ఎక్కింది స్టెప్స్. ఇంకా ఇది 14 అనుకోవాల్సింది. ఇక్కడ గంట కొడదామంటే పిల్లగాడు చెప్పుకుంటూ ఇట్లా బియ్యం కూడా పోస్తారు చాలామంది అయితే. అడిగాను ఎంతవరకు ఎక్కుతామని, చెప్పట్లేదు. మరి ఎంత దూరం ఎక్కుతుందో నాకు కూడా తెలియదు. ఆ విషయం కూడా నాకు చెప్పలేదు మొక్కినని. ఇప్పటిదాకా ఆటోల్లో పోదాం అనుకుంటే మెట్లు ఎక్కుదామన్నది. సరే మెట్లే అని చెప్పి అనుకున్నా. తీరా ఇక్కడికి వచ్చినాక మోకాళ్ళ మీద అయితే నడుస్తుంది, మోకాళ్ళ మీద అయితే ఎక్కుతుంది అన్నమాట. మరి ఎంతవరకు ఎక్కుతుంది అనేది నాకైతే తెలియదు. ఇది ఇంకా కష్టం. మోకాళ్ళ మీద బొట్లు పెట్టుకుంటూ దేవుణ్ణి పూజించుకుంటూ ఆయనను మనసులో తలుచుకుంటూ ఎక్కడం. ఎంత భక్తి ఉంటుందో, ఎంత భక్తి ఉంటే ఇలా ఈ విధంగా చేస్తారు. చాలామందికి ఇలాంటి ప్లేస్లకి ఈ టైంలో రావాలంటేనే కొంతమంది చిరాకు అవుతుంటారు. అమావాస్య కాదు ఇదని. కానీ చూడండి భక్తి అంటే ఇట్లా ఉంటుంది. ఇక్కడ పోతున్న లేడీస్ ముందల వెనకామ కాక ముందల చెప్పులు వేసుకొని ఎక్కిర్రు. చెప్పులు వేసుకొని ఎక్కుతారని అడిగితే చాలామంది పోతారు. ఇప్పుడు ఏంటి అని అంటుంది అనమాట. ఇంకా వాళ్ళని ఏమంటాం మనం, ఎవరి భక్తి వాళ్ళది అనుకుంటూ వెళ్ళిపోవడమే. ఓం నమ శివాయ అని. ఫస్ట్ ఎంతవరకు మొక్కినావు, ఎంతవరకు ఎక్కుతావు అంటే నాకు చెప్పలేదు సమాధానం. ఇప్పుడేమో 100 మెట్లు అయినాక చెప్పవా కొంచెం అని అంటుంది. లెక్కి మర్చిపోయినా, అందుకని మళ్ళీ కిందికి దిగుతున్నా వాటిని లెక్కేయడానికి కోసం. ఫస్ట్ ఏం చెప్పాలి అడిగితే చెప్పలేదు. ఇంకా ఇప్పుడేమో మళ్ళీ ఎన్ని మెట్లు అయినాయో చెప్పు లెక్కి 100 మెట్లు కాగానే చెప్పవా అని అంటుంది. 101 మెట్లు ఎక్కుతా అనుకుందేమో. మరి అట్లా ఉంటుంది మన లేడీస్ తోటి. అక్కడ వరకు అయితే మనం కౌంట్ చేసినాం 13 ఉన్నాయని. ఇక్కడ నుంచి కౌంట్ చేద్దాం. 14, 15, 16, 17, 18, 19, 20, 66 అయినాయి. ఇంకా ఎక్కాలి. మెట్లు ఎక్కే దారిలో మనకి బొజ్జగనపై అయితే విఘ్నేశ్వరుడు మనకు దర్శనం ఇస్తాడనమాట. చీకట్లో సరిగ్గా కనిపిస్తలేదు, పగలైతే మంచిగా కనిపిస్తుంది. గణపయ్య దర్శనం చేసుకొని మళ్ళీ మెట్లు ఎక్కాలన్నమాట.
కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 90 మెట్ల కాడ ఉన్నమాట మన గణపయ్య. 100 మెట్లు కంప్లీటెడ్. ఇంకొకటి ఎక్కాలి 101. ఫైనల్గా ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. ఫుల్ చెమటలు. ఏ మొక్కినావు తల్లి, ఏ మొక్కినావు? పెద్ద పెద్ద మొక్కులు నాకు చెప్పకుండా మొక్కినావా? ఇక్కడి నుంచి మళ్ళీ నడవడం. చెంపలకు మొత్తం కుంకుమ అంటింది. ఎట్టిపోయిందో పాప, ఎత్తుకొస్తాపా. ఇప్పుడే నడిచినావు, అప్పుడే ఆడ ఎత్తుకొస్తావు. మళ్ళా చిన్నగానే నడువు. ఇక అయిపోయింది. ఇప్పుడైతే స్పీడ్గా ఎక్కేస్తాం. పైకి వెళ్ళినాక కలుసుకుందాం. మనకు దారిలో మెట్లు ఎక్కుతుంటే రిలాక్సేషన్ కోసం అయితే తాత ఒక పాట పాడుతుండు. మీకు కూడా వినిపిస్తా. మంగళగిరి కొండ కాడ కొండలు కొండలు వాకి కోటి జల నీళ్ళు నిలిపితివే. పైకి అయితే వచ్చినాం. ఆల్మోస్ట్ ఆల్రెడీ చూడండి, ఇక్కడ మెట్ల స్టెప్స్ పై కూడా పక్కలు వేసుకురు నిద్ర చేద్దామని చెప్పేసి. ఇంతే ఉంటుంది. ఇంకా మనకి స్టెప్స్ అయిపోలే, ఫుల్ జనాలు. నాకేం ఆయాసం వస్తుంది మా పైకి. అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు చూడండి క్రౌడ్ ఎలా ఉందో. మొత్తం నిండిపోయింది ఆల్రెడీ. చుట్టూ ఫుల్ అయిపోయారు. మన వాళ్ళు అయితే కలుసుకున్నాం. లాటలు వచ్చారు, మనం స్టెప్స్ ఎక్కినాం కదా. ఇక కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట. వాళ్ళు ఫోన్ చేస్తారు వస్తున్నాం అని చెప్పాను. ఇక్కడ వెనక వచ్చేసి ఎల్లమ్మ గుడి. క్రౌడ్ అసలు ఎట్లా ఉంది ఒకసారి జనాలు మాత్రం చూపిస్తాను మీకు. ఈ అమాస పున్నాలకు వస్తే ఇట్లా ఉంటుంది. నాకు తెలిసి అయితే శివయ్య కూడా ఉండడు, కైలాసం వెళ్ళిపోతాడు ఈ జనాలను చూసి. కానీ జనాలకైతే ఈ అమాస పున్నాలకు రావాలనే ఎక్కువ మొక్కు చెల్తాయని వాళ్ళ నమ్మకాలు. ఇది మన చెరువుగట్టు పరిస్థితి. ఇక దర్శనానికి పోతే మాత్రం మళ్ళీ తెల్లారగట్ల, ఇప్పుడు టైం 8:30 అవుతుంది, తెల్లారగట్ల 3-2 అయిద్దని అంటారు. అయితే ఇక 3 అయితే ఇంకా చాలా పెద్ద క్రౌడ్ ఉందంట. అక్కడ దాకా వెళ్ళాలంటే చాలా కష్టమే మామ. మనకేం పిల్లలు అప్పుడే ఆడ కడుపునొప్పి లేస్తుందంటాడు, ఇంకోటి ఏడుస్తుండు. చూద్దాం, దర్శనం అయ్యేంత వరకు చేసుకో, వీలైనంత వరకు దేవుని మొక్కి ఆయన నిద్ర చేసుకొని ఆయన సన్నిధిలోనే ఈ నైట్ ఉండి మొక్కుదాం, వెళ్దాం. ప్రస్తుతానికైతే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ కాడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి, అలాగే మళ్ళీ అమ్మవారి గుడి కాడికి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టేద్దాం. ఇక క్రౌడ్ చూడండి. ఇది మన చెరువుగట్టులో. కానీ చాలా నిధులు వచ్చినాయని అంటారు ఈ చెరువుగట్టుకు. అయితే నాకు కూడా తెలిసినంత ఒక పేపర్లో చదివిన, బట్ కొంచెం కూడా డెవలప్మెంట్ అయితే లేదు. అస్సలు వసతులు అయితే లేవు. ఎక్కడ చూసినా నడవనికి కూడా ప్లేస్ లేకుండా జనాలు అన్నమాట. అక్కడ గుట్టలు భారీగా ఉన్నాయి, గుండ్లు చివరి దాకా అయితే అంచుల దాకా పడుకోరు. ఇటువంటి పరిస్థితి. ఈ చెరువుగట్టుని కొంచెం గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుండని ఆలోచన. కొంచెం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ పరిస్థితిని అయితే మంచిగా పట్టించుకొని జనాలకు వసతి ఉండే విధంగా చూసుకోవాలి. ఇగో ఇక్కడే బట్టలు ఆరేయడం, ఇక్కడే పడుకోవడం, గుండ్ల మీద చాలా అయితే ఇబ్బంది ఉంది. కానీ అయినా ప్రతి ఇట్లా అమాస పున్నాల కల్లా నెలకు 2 సార్లు అయితే ఇట్లే ఉంటుంది క్రౌడ్ ఎప్పుడు. అయినా కానీ ఎన్నడూ పట్టించుకోరు. ఏందో మరి ఈ గవర్నమెంట్. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంత చిన్న ప్లేస్లలో ఇప్పుత దారులలో కూడా ఇట్లా అయితే నిద్ర చేస్తారన్నమాట. చాలా ఇబ్బంది ఈ చెరువుగట్టులో. గవర్నమెంట్ ఎలాగైనా ఈసారైనా పట్టించుకోవాలి. ఇంత జనాభా అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, ఈ గుట్ట కూడా బడబడ ఉంటుంది ఏందని ఈ జనాలను చూసి. ఎంతో కష్టపడితే కానీ ఆ దైవ దర్శనం కాదనమాట. తప్పదు, ఇలాంటి కష్టాలు ఇంకా ఎన్నో పడాలి. ఈ అండేంద్ర సడన్గా చూసి గుండు ఏమనుకున్నామా, అంత పెద్ద గుండు. ఈ గుండ్లల్లా గుడి మీదకి వచ్చి ఇంతసేపు అయింది కానీ బొట్టు కొట్టుకోలే. బొట్టు పెట్టరా కొంచెం వస్తా ఇంకా అయిపోలే. బొట్టు పెడితే కానుకే, శతకోపురం పెడితే కానుకే, మన గురించి మొక్కితే కానుకే. అట్లుంటుంది మన ఇండియా. కానుకల మీదే బతికేస్తుంది ఇండియా మొత్తం. ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లా కనిపిస్తుందో.
పైన ఉండాల్సిన చుక్కలు మొత్తం కిందికి వచ్చినాయి. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి, అమ్మవారు ఎల్లమ్మ తల్లి గుడి, అండ్ అక్కడ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు ఉంటాయి. పైకి 3 గుండ్లు అంటారు, 3 గుండ్లు ఉంటాయి. చాలా పైకి అయితే ఎక్కాలి, 3 గుండ్లు ఉంటాయి. చాలామంది వచ్చే ఉంటారు, తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను. అండ్ శివయ్య దర్శనం ఇట్లా పక్కా ఇవైతే ఉంటాయి అన్నమాట. ఈ లక్ష్మీ నరసింహ పాదాల అక్కడ ఇక దెయ్యాలు ధూపాలు పట్టిన వాళ్ళు వదిలించుకుంటారంట. చాలామంది అక్కడే పడుకొని చెప్పులు అవి పెట్టుకుంటారు, దేవుడి చెప్పులు. అక్కడ వదిలిచ్చే వాళ్ళు కూడా చాలా ఉంటారు, నిమ్మకాయలు కూడా వస్తుంటారు. కానీ అక్కడికైతే వెళ్ళలేకపోతున్నా, వెళ్తే మాత్రం చూపిస్తా. చాలా రద్దీ ఉంది. స్పీడ్గా సరిగ్గా చూసుకోకుండా దేవుని దర్శనం అయితే అయిపోయింది. అమ్మవారి దర్శనం ఇంకా మన వాళ్ళు అయితే కాయ కొడతారు. ఏదైనా తొందరగా అయిపోవాలి. చాలా క్రౌడ్ కదా, ప్రశాంతంగా చూసుకోవాలంటే అమావాస్య పునరావాస తీసుకోలేము. మా ఊళ్ళ టైంలో వచ్చినప్పుడు మాత్రం మనకు కన్ను తీరా చూసుకోవచ్చు. ఇక్కడ దేవుళ్ళు అందరి దేవుళ్ళు ఉంటాయి. మన వాళ్ళు అయితే అలసిపోయి ఇక్కడ కూర్చోరు. బైక్ ఎక్కడమే పెద్ద టాస్క్ అన్నమాట. ఓం నమః శివాయ. ఇప్పుడే అమ్మవారి దర్శనం అయిపోయింది, అందరం నామాలు కూడా పెట్టేసుకున్నాం. ఇక ఇంకొక అమ్మవారు ఉంది, ముత్యాలమ్మ తల్లి. ఆ ముత్యాలమ్మ తల్లికి అయితే దర్శనం చేసుకుని కాయగొట్ట సింకి వెళ్ళిపోయింది. పిల్లలు పట్టుకొని దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం. కిందికి చూసుకుంటూ నడవాలి కదా, అందుకని స్టెప్స్ అయితే చూస్తున్నాం. చిన్న ఆయన పోయింది. ఇప్పుడు డ్యూటీ పెద్ద ఆయన ఎక్కిండు. వద్దంటే ఏం లేదు, వచ్చిండు. కాళ్ళు వస్తున్నాయి, కడుపు వస్తుందని చెప్పి నేను సంఖ అయితే ఎక్కిండు. పైకి ఎక్కేటప్పుడు చిన్న ఆయన, కిందికి పోయేటప్పుడు పెద్ద ఆయన. ఈ దూలో తప్పదుగా పిల్లలు వస్తే. ఇక్కడ దారిలో వెళ్తుంటే బ్యాక్ సైడు ఉన్న అక్కకి పర్సు పడిపోయిందంట. చిన్న బాబు బ్యాగ్ ఉంది, విజయవాడ వెళ్ళాలంటుంది. తను అడిగేదంటే నాకైతే నిజమే అనిపించింది. అందుకని నాకు తోచిన సాయం అయితే చేస్తున్నా మామ. అక్కడ అడుగుతుంటే కొంతమంది ఫేక్ అంటారు, కొంతమంది ఇలా కూడా అడుగుతుంటారు అని అంటారు. నాకైతే అనిపించింది. కానీ ఏమో చీకటైంది, ఆమె అడిగేది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. కాకపోతే తను అడిగే మాటలు అయితే కొంచెం దీనంగా ఉన్నాయి. కాబట్టి నేనైతే సాయం చేయాలనిపించింది, చేసిన. కానీ అది నిజమైతే ఏం మంచిదే, నిజం కాకపోతే మాత్రం తను అలా అడుక్కున్నా కానీ ఏం ఉపయోగం ఉండదు నాకు తెలిసినంత వరకు. విజయవాడ వెళ్ళాలి, పర్సు పడిపోయిందని అన్నది. ఆ పక్కనే చిన్న బాబు అయితే ఉంది. తను కట్టుబొట్టు చూస్తే మాత్రం దేవుని కోసం, దర్శనం కోసం వచ్చినట్టు అనిపించింది. కానీ ఇట్లా ఇంతకలా వెళ్ళేటప్పుడు అయితే కనిపించామా, ఇందాక నుంచి అయితే మళ్ళీ ఫేక్ అనుకుందాం. ఇప్పటివరకు ఎవరో ఇచ్చుకుంది, కానీ ఇప్పుడు స్టెప్స్ దిగేటప్పుడు మాత్రమే కనిపించింది. అందుకనే ప్రతి ఒక్కరిని చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళినా. నేను చిన్నగా వెళ్ళినాం కదా, అందుకనే ఇవ్వాలి తెచ్చి ఇచ్చిన మనం. సో మనమైతే ఇప్పుడే కిందికి వచ్చినాం. ఇక లాస్ట్గా పార్వతమ్మ గుళ్ళకైతే వెళ్తున్నాం. అమ్మవారి గుళ్ళకైతే వెళ్ళాలి కదా. కింద పైన చెరువు గట్టు మీద, పైన గుట్ట మీదనేమో శివయ్య ఉంటాడు, కిందనేమో పార్వతమ్మ ఉంటుంది. ఇగో ఇక్కడ ఇట్లా లైన్స్ ఉంటాయి. లైన్ లంపడి పోవాలి. ఇక ఎర్లీ మార్నింగ్ ఎక్కువ మంది వెళ్తారు, క్రౌడ్ అయితే తగ్గింది ఆల్మోస్ట్. ఇక్కడైతే సింపుల్గా అయితే వెళ్ళిపోతున్నాం. మేబీ మరి గర్భగుడి బంద్ ఉందో ఓపెన్ ఉందో మనకైతే తెలియదు, వెళ్ళి చూడాలి. అమ్మవారి గుడికి ఎంట్రన్స్ లేట్ అయిపోయింది. అమ్మవారి గుడి అయితే క్లోజ్ అయిపోయింది. గర్భగుడి అయితే అమ్మవారిది క్లోజ్ అయిపోయింది. ఇక ఇప్పుడే దర్శనం చేసుకున్నాం అన్నమాట. దర్శనం అంటే ఇక చుట్టూ తిరిగేసి మొక్కేసి కాయ కొట్టేసి వెళ్ళిపోదాం. చుట్టూ ప్రదక్షిణలు అయితే చేద్దాం. మనకి ఎక్కడా ప్లేస్ లేదు. ఇంకా గుళ్ళో కూడా ఫుల్గా ఎక్కడో అక్కడ స్టే చేసి పడుతుంది. ఇట్లుంటుంది. ఇక్కడ అమ్మవారు అష్టేశ్వర్లు అంటారు కదా, ఎక్కడ చూడు క్రౌడే. ఎక్కడైతే అక్కడ జనాలు అయితే ఆల్రెడీ పడుకురు, ప్లేసే లేకుండా. గుడి ఓపెన్ ఉంటే అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. ఈరోజుకి ఇలా జరిగిపోయింది. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మంచిగా దర్శనం చేసుకోవాలి.
అమ్మవారి గుడి గర్భ కూడా అక్కడ ఉంటుంది. ఆపోజిట్లో ఇక్కడైతే కాయలు పడతాయి. సో దర్శనాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. వెళ్ళిపోతున్నాము. ఇక వెళ్ళిపోయి ఫుడ్ అయితే కాస్త ఫుడ్ తినేసి మరి నిద్ర చేద్దాం. ఈ నైట్ నిద్ర చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోతాం. చూడండి మన ఎక్స్పెక్టేషన్స్కి మించి ఊరు క్రౌడ్ అయితే ఫుల్గా అయ్యారనమాట. ఎక్కడ చూసినా మొత్తం క్రౌడే. ఇంకా మనం కూడా వెళ్ళి తినేసి పడుకుందాం. ఈ నైట్ ఇక్కడే నిద్ర చేస్తే మంచిది. ఈరోజు నైట్ తినడానికి పులిహోర, టమాటా చట్నీ అండ్ చపాతీలు కూడా తెచ్చుకున్నాం. ఇది మా ఇంకా తినేసి నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోతాం. వీడియో బ్లాగ్ అయితే మొత్తం ఇదే, ఒక చిన్న బ్లాగ్ అనుకోరి, చెరువుగట్టు బ్లాగు అమావాస్య. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. మంచి మంచి కంటెంట్ తీయడానికి ప్రయత్నిస్తా ఉంటాం. వల్ల నేను మీ శ్రీహరి. బాయ్ బాయ్.